అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. భగవద్గీత భగవానుడితో అర్జునుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు 42 శ్లోకంలో మనం తెలుసుకుందాం. దేవునితో ఒక మనుష్యుడు ఏ విధంగా మాట్లాడతాడు అన్నది, ఒక మనిషి మాట్లాడే విధాన్ని భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ రూపాన్ని అర్జునుడు చూస్తూ తన బాధను వ్యక్తం చేస్తూ మాట్లాడిన సంభాషణని మనం తెలుసుకుందాం భగవద్గీతలో. రండి. 42వ శ్లోకం, మొదటి అధ్యాయం, అర్జున విషాద యోగం, పేజీ నెంబర్ 62. భగవద్గీత యథాతథము సరళ భాష గ్రంథము. ఓం శ్రీ గురుభ్యో నమః. మొదటి అధ్యాయం 42వ శ్లోకం. దోషైరైతై కులజ్ఞానం వర్ణసంకర కారకై ఉత్యాదంతే జాతి ధర్మ కులధర్మస్య శాశ్వతః అని భగవంతుని ముందు నుంచుని అర్జునుడు మాట్లాడుతూ ఈ శ్లోకం ద్వారాగా తాత్పర్యం తెలుసుకుందాం. వంశాసారమును నశింపజేసి ఆ విధంగా అవంచిత సంతానమునకు కారణమయ్యే వారి పాపకర్మల వలన అన్ని రకాల కులధర్మాలు, జాతి ధర్మాలు నాశనమవుతాయి అని అర్జునుడు భగవంతుడితో చెప్తున్నాడు యుద్ధ సమయంలో. ఎందుకంటే తన కుటుంబం మీద ఉన్న ప్రేమతో బంధువులను, మనవలను అందరిని చూసి తన మనసు తల్లడిల్లిపోయి భగవంతునితో ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. భగవంతుడితో మాట్లాడిన ఈ తాత్పర్యంలో భాష్యము మనం తెలుసుకుందాం. ఇందులో ప్రత్యేకంగా ఒక విషయం తెలుసుకుందాం. భగవంతునికి మనుషుడు ఏ రూపంగా దూరంగా ఉంటాడు అన్నది. ఫలితముగా జనులు తమ జీవిత లక్ష్యమైన విష్ణువును మర్చిపోతారు. అంటే మహావిష్ణువుని మనం మానవుడు ఏ రూపంగా మర్చిపోతున్నాడు అన్నది 42వ శ్లోకంలో భగవంతుడితో మాట్లాడుతున్నప్పుడు అర్జునుడు మనకు అర్థమయ్యే విధంగా ఇక్కడ భాష్యం కనిపిస్తుంది. మానవుడు సర్వమోక్షాన్ని పొందగలిగేటట్లు సనాతన ధర్మము లేదా వర్ణశ్రమ ధర్మముచే నిర్దేశించబడిన రీతిగా మానవ సంఘములోని 4 వర్ణాలకి జాతి ధర్మాలతో పాటుగా కులధర్మాలు నిర్ణయించబడ్డాయి. అందుకే బాధ్యత రైతులైన సంఘ నాయకులచే, మళ్ళీ ఇక్కడ వినండి, బాధ్యతారహితులైన సంఘ నాయకులచే సనాతన ధర్మ పద్ధతి విచ్ఛిన్నము కావడము సంఘములో అయోమయ పరిస్థితిని కలగజేస్తుంది. దాని ఫలితంగా జనులు తమ జీవిత లక్ష్యమైన విష్ణువును మర్చిపోతారు. అంటే భగవంతుణ్ణి ఈ రూపంగా మర్చిపోతారన్నమాట. అటువంటి నాయకులు అంధులుగా పిలువబడతారు. అటువంటి వారిని అనుసరించే జనులు నిశ్చయంగా అయోమయ స్థితిలో పడిపోతారు. అంటే ఒక నాయకుడు ఎప్పుడూ కూడా అనేక విద్యలను నేర్చుకుని అనేక విద్యలతో నేర్చుకున్న తర్వాత జనులకు కూడా అవి నేర్పించాలి. నేను నేర్చుకున్నాను కదా అంటే ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్నారో మనం నేర్చేసుకుని నేను గొప్ప అని చెప్పుకుంటే ఏముంటుంది? మనం నేర్చుకున్న తర్వాత మన స్నేహితులకి, మన బంధువులకి, ప్రతి ఒక్కరికి మనం నేర్పించగలిగితే వాళ్ళు కూడా మంచి వృద్ధిలోకి వస్తారన్నమాట. వాళ్ళు రావడం వల్ల వాళ్ళ కుటుంబాలు కూడా వృద్ధిలో ఉంటాయి. కానీ ఇక్కడ ఒక్కడే నేర్చుకుని, ఒక్కడే సంపాదించిన, ఒక్కడే తినేస్తే అక్కడ ఏమవుతుంది? ఆ ఒక్కడే బాగుపడుతున్నాడు కానీ మిగతా వాళ్ళు బాగుపడతలేరు. అప్పుడు వాళ్ళు కష్టాల్లో సుఖాల్లో ఉండిపోయి వాడే బాగుపడుతున్నాడన్న ఆలోచనతో భగవంతుని మర్చిపోతూ ఉంటారు. ఇందులో బద్ధజీవులు కూడా ఉన్నారు.
బద్ధకంగా ఉన్న జీవులు అంటే మనుషులు ఎవరైతే చేయాల్సిన పనులు చేయకుండా వాయిదాలు వేస్తారో ఆ వాయిదాలు వేయడం వల్ల మిగతా వాళ్ళ పనులు ఆగిపోవడం వల్ల మళ్ళీ వాళ్ళ నుంచి ఇంకొకరికి వెళ్ళి పనులు ఆగిపోవడం వల్ల వాళ్ళంతా కూడా బద్ధకంగా మారిపోయి జనాభివృద్ధిలో అంటే జనాలకి ఏమైనా అవసరమైనాయో అవన్నీ కూడా పనులు ఆగిపోతాయి. ఆ ఆగిపోవడం వల్ల అటు ఆ పనులు మర్చిపోతారు, ఇటు భగవంతుని దారి మర్చిపోతారు, ఏం చేయాలో తెలియక బద్ధకంగా గడుపుతూ ఉంటారు. అంటే ఇన్ని రకాలుగా భగవంతుడు చెప్తున్నాడు, మీరు ఏ రకంగా ఉంటే మీరు జీవితం నిలబెట్టుకోగలుగుతారని భగవంతుడు అన్నది మనకి దారులు ఎన్నో చూపించినాడు. అర్జునుడి రూపంలో కూడా ఇవి మనకి చెప్తున్నాడు, మనం అర్థం చేసుకోవాలి. కృష్ణ ధర్మం వర్తిల్లాలి, భగవద్గీతని చదవండి, వినండి, నేర్చుకోండి. జీవితంలో ఎన్నో ఎన్నో విషయాల మీద అనుభవం సాధించండి. మీ జీవిత లక్ష్యాలని వీలైనంత తొందరగా మీరు పూర్తి చేస్తారు. మహావిష్ణు యొక్క దీవెనలు వీడియో చూసిన ప్రతి ఒక్కరి మీద వాళ్ళ కుటుంబాల మీద ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ భగవంతుణ్ణి వీడియో మళ్ళీ వచ్చే శ్లోకంతో మనం కలుద్దాము. ఎవరైతే భగవంతునికి ఎక్కువగా ప్రీతితో అభిమానంతో ఉంటారో భక్తితో వాళ్ళు కూడా ఎక్కువగా భగవద్గీతలు అన్నది పంచిపెట్టడం వల్ల శ్రీకృష్ణుడు ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అంటే శ్రీకృష్ణుని భార్య లక్ష్మీదేవి కాబట్టి భగవద్గీత కూడా మనతో ఉంటే లక్ష్మీదేవి మనతో ఉంటుంది. విజయం మనదే. జై శ్రీకృష్ణ.